హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సింపుల్ కుక్ బుక్ అండ్ లాగ్స్. ఈరోజు మనం ఈ వీడియోలో దొండకాయ కర్రీని ఎంతో టేస్టీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూడబోతున్నాం. ఇది అన్నంలో కానీ చపాతీలో కానీ చాలా టేస్టీగా ఉంటుంది. ఇలా ట్రై చేయండి. ఇప్పుడు మనం ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ఒక 1/2 కిలో దొండకాయలను తీసుకొని వాటిని శుభ్రంగా కడుక్కొని రౌండ్గా కట్ చేసుకోవాలి. మనకి ఇష్టం వచ్చిన షేప్లో కట్ చేసుకోవచ్చండి. ఇక్కడ నేను రౌండ్గా కట్ చేస్తున్నాను. ఇలా రౌండ్గా కట్ చేసుకొని మొత్తాన్ని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక బాండీ తీసుకొని అందులో 4 to 5 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఇలా ఆయిల్ వేసుకున్న తర్వాత అది కొద్దిగా హీట్ అయిన తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న దొండకాయలు ఉన్నాయి కదండి, వాటిని ఈ ఆయిల్లో వేసేసుకోవాలి. ఇక్కడ మనం ఎటువంటి తాలింపు గింజలు కానీ ఇలాంటివి ఏవి యాడ్ చేయట్లేదు, జస్ట్ దొండకాయ ముక్కల్ని యాడ్ చేస్తున్నాం. ఇలా దొండకాయలను వేసుకొని బాగా కలుపుకోవాలి. మనం ఈ దొండకాయల్లో చాలామంది ఏమనుకుంటారు, దొండకాయలు తింటే మందబుద్ధి వస్తుందని చెప్పేవారు కూడా ఉంటారు. ఇందులో ఔషధ గుణాలు ఏముంటాయిలే అనుకుంటారు. మనం ఎలా అనుకుంటే పొరబడినట్లే. ఈ దొండకాయల్లో కూడా చాలా ఔషధ గుణాలు ఉన్నాయండి. ఇప్పుడు ఆ ఔషధ గుణాలతో పాటు మరెన్నో మీకు ఈ దొండకాయల గురించి ఎక్స్ప్లెయిన్ చేయబోతాను. వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. కర్రీ కూడా చాలా టేస్టీగా వస్తుంది మనం ఇలా ప్రిపేర్ చేసుకుంటే. ఇది చూడండి, మనం ఇలా తిప్పుకుంటూ ఉన్నాం కదా, అందులో కొద్దిగా సాల్ట్, పసుపు వేసుకొని బాగా కొంచెం గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలన్నమాట. ఈ దొండకాయల్లో మనకి విటమిన్లు, ఖనిజాలు కూడా అధికంగా ఉంటాయి. పీచు, ప్రోటీన్లు కూడా మనకి ఈ దొండకాయల్లో బాగా లభ్యమవుతాయి అన్నమాట. ఇందులోని యాక్సిడెంట్లు బ్యాక్టీరియాలను అడ్డుకుంటాయని ఆయుర్వేదం కూడా చెప్తుంది. ఇందులో ఉండే యాంటీ హిస్టమైన్ గుణాల వల్ల అలర్జీ కూడా మనకి దరిచేరదట. దగ్గు, ఆకలి లేకపోవడం వంటి వాటితో బాధపడేవారు ఈ దొండకాయని తినడం వల్ల చాలా ఫలితం ఉంటుంది. అలా దొండకాయలు వేగిన తర్వాత పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక బాండీ తీసుకొని అందులో 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ కొద్దిగా హీట్ అయిన తర్వాత మనం 1 టేబుల్ స్పూన్ పోపు దినుసుల్ని యాడ్ చేసుకోవాలి. ఇలా పోపు దినుసులు యాడ్ చేసుకున్న తర్వాత ఒక మీడియం సైజు ఉల్లిపాయని ముక్కలుగా కట్ చేసి యాడ్ చేసుకోవాలి. అందులో పచ్చి కరివేపాకుని, 2 ఎండుమిర్చిని కూడా యాడ్ చేసుకోవాలి. ఇవి కొంచెం గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు 5 to 6 టమోటోల్ని తీసుకొని ముక్కలుగా కట్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఇవి గోల్డెన్ కలర్ వచ్చేసాయి కదా, ఇప్పుడు మనం ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్న టమోటో ముక్కల్ని ఇందులో యాడ్ చేసుకోవాలి. ఇలా యాడ్ చేసుకున్న తర్వాత టమోటో ముక్కల్ని బాగా కలుపుకోవాలి. ఇప్పుడు మనం రుచికి సరిపడా సాల్ట్ని యాడ్ చేసుకోవాలి. అండ్ 1/4 టేబుల్ స్పూన్ పసుపుని కూడా ఇందులో యాడ్ చేసుకోవాలి. ఈ రెండింటిని యాడ్ చేసుకున్న తర్వాత ముక్క అనేది కొంచెం మెత్తగా సాఫ్ట్గా వచ్చే వరకు బాగా ఫ్రై చేసుకోవాలన్నమాట. ఇలా కొంచెం సాఫ్ట్గా వచ్చిన తర్వాత అందులో మనం 2 టేబుల్ స్పూన్ కారంని యాడ్ చేసుకోవాలి. కారం ఎక్కువగా తినేవాళ్ళు ఇంకొక టేబుల్ స్పూన్ యాడ్ చేసుకోండి. ఇక్కడ నేను 2 టేబుల్ స్పూన్ కారాన్ని యాడ్ చేస్తున్నాను. ఇలా యాడ్ చేసిన తర్వాత 2-3 నిమిషాలు బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అయ్యి గుజ్జులాగా అయిపోయింది కదండి టమోటో. ముందుగా వేయించుకున్న దొండకాయలని ఇందులో యాడ్ చేసుకోవాలి. టమోటో అండ్ దొండకాయ ముక్కలు బాగా కలిసే విధంగా ఇంకొకసారి కలుపుకోవాలి. ఈ దొండకాయలో ఉండే రిబోఫ్లేవిన్ పుష్కలంగా ఉండడం వల్ల మనసును ప్రశాంతంగా ఉంచి డిప్రెషన్ను తగ్గిస్తుందట. ఎంత మంచి గుణమో కదా ఈ దొండకాయలో మనకి. ఇప్పుడు కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకోవాలి. ఇలా వాటర్ని ఎక్కువగా యాడ్ చేసుకుంటే ఈ కర్రీ అనేది టేస్ట్ బాగుండదండి. సో ఒక టీ గ్లాస్ వాటర్ని యాడ్ చేసుకోండి, సరిపోతుంది. ముందే మనకి దొండకాయ ఫ్రై అయి ఉంది అండ్ టమోటో కూడా బాగా ఉడికింది కాబట్టి ఎక్కువగా మనం దీనికి వాటర్ అవసరం లేదు. అలా 2 minutes మూత పెట్టి తీసిన తర్వాత మరొక్కసారి కలుపుకోవాలి. దొండకాయలో ఉండే బి విటమిన్ నాడీ వ్యవస్థను రక్షిస్తుంది. మానసిక ఆందోళన, మూర్ఛ వ్యాధితో బాధపడే వారికి దొండ ఒక చక్కటి పరిష్కారం అంటండి. ఇన్ని ఔషధ గుణాలున్న దొండకాయని మనం అస్సలు తినకుండా ఉండకూడదు. సో మనం కర్రీ కొద్దిగా చిక్కపడింది. అందులో మనం ధనియాల పొడిని యాడ్ చేసుకోవాలి. ఇలా ధనియాల పొడి ఒట్టిదైనా యాడ్ చేసుకోవచ్చు, లేకపోతే కొబ్బరి ఆ ఫ్లేవర్ ఇష్టపడే వాళ్ళు కొద్దిగా కొబ్బరి, ధనియాలు అండ్ వెల్లుల్లి ఈ 3ని దంచి కూడా ఆ మసాలాను కూడా యాడ్ చేసుకోవచ్చండి. ఇలా యాడ్ చేసుకొని ఒక 2 to 3 minutes బాగా కలుపుకోవాలి.
అంతే అండి, ఎంతో టేస్టీగా ఉండే దొండకాయ కర్రీ రెడీ అయిపోయింది. మామూలుగా అయితే దొండకాయ ఏంటంటే మనం కర్రీ జిగటగా ఉంటుంది, ఫ్రై చేసి కర్రీ చేసుకోకపోతే అలా అస్సలు తినలేము. సో ఇలా ఒకసారి ట్రై చేయండి, మీరు కూడా ఎంతో బాగా తింటారు. చపాతీలోకి కానీ రైస్లోకి కానీ చాలా అద్భుతంగా ఉంది. ఇలా మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో, టేస్ట్ ఎలా ఉందో కమెంట్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. ఇలాంటి మంచి మంచి రెసిపీస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సీ యూ ఇన్ నెక్స్ట్ వీడియో. బాయ్ బాయ్.